మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపింది. నోట్ల రద్దు తర్వాత మరోసారి తెర మీదకొచ్చింది. దుండగులు భారీ నకిలీ నోట్లతో పట్టుబడ్డారు. విశాఖపట్నం పోలీసులకు చిక్కారు. ఇంతకీ నకిలీ కరెన్సీ మూలాలు ఎక్కడున్నాయి? భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేందుకు ఈసారి ఎవరు ప్రయత్నిస్తున్నారు? నక్కలా కాచుకుని కూర్చుండే పాకిస్తాన్, లష్కరే తీవ్రవాద సంస్థలు ఇందుకు కారణమా, లేకపోతే ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? ఇంతకీ ఈ ముఠా వెనక ఎవరున్నారు? పోలీసులు ఏమంటున్నారు? వాచ్ దిస్. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేది నకిలీ కరెన్సీ. నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు మళ్లీ తెరమీదకొచ్చింది. ఇది చిన్న నేరం కాదు. ఇలాంటి వాటి వెనకాల పెద్ద హస్తం ఉంటుంది. తాజాగా విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠాను గుర్తించారు పోలీసులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ముఠాను పట్టుకున్నారు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు ఉన్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ, ఒరిజినల్ నగదు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాళ్ళు వాడుతున్న కారును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మంది కూడా ఒక గ్యాంగ్గా ఏర్పాటయ్యి మోసం చేసే ఉద్దేశంతో వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ సమక్షంలో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయినటువంటి ఫేక్ కరెన్సీ కూడా దొరికింది. వాళ్ళు దాన్ని అడ్మిట్ అవ్వడం కూడా చేశారు. విశాఖపట్నంలో ఎంఆర్పేట ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారు ఆపారు. తనిఖీ చేస్తే నకిలీ కరెన్సీ గుట్టు రట్టయింది. కారులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తం 37.70 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 3.34 లక్షల ఒరిజినల్ నగదు కూడా దొరికింది. ముఠా ఉపయోగిస్తున్న ఒక కారుతో పాటు 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా మరికొంతమంది నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా దివాకర్ యాదవ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో ఒక రైడు నిన్న కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది మన కేజీహెచ్ రోడ్లో, అంటే ఆపోజిట్ జగదాంబ కేజీహెచ్ కిల్లర్ రోడ్లో జరిగింది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్, మనకి నమ్మదగిన సమాచారం మేరకు జరిగినటువంటి రైడ్ ఇది. ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేశాము. ఒక వెహికల్లో ఈ మోసం చేసే ఉద్దేశంతో కొంతమంది దొంగ నోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికి తిరుగుతున్నారనే సమాచారం మేరకు సడన్గా మనకి వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక కారుని మనం చెక్ చేయగా అందులో మనకి ఈ దొంగ నోట్లుగా ఉన్నటువంటి కలర్ జెరాక్స్ నోట్లు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి జెన్యూన్ నోట్స్ 500 రూపాయల నోట్లు 3,34,500 సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫేక్ నోట్స్ 2,000 నోట్లు 500 నోట్లు కలిపి ఫేక్ నోట్స్ 37,77,000 37,70,000 రూపాయలు ఫేక్ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠా గురించి ముందస్తు సమాచారం అందడంతో వాహన తనిఖీలు చేపట్టామని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. 2,000 రూపాయల నోట్లు తీసుకుంటూ నకిలీ నోట్లు అంటగడుతున్నట్టుగా తెలిపారు పోలీసులు. ₹1,00,000 ఇస్తే 50,000 అదనంగేస్తున్నట్టు చెప్పారు. తమకు బ్యాంకుల్లో పరిచయాలు ఉన్నాయని అమాయకులను మోసం చేస్తారని తెలిపారు. అలాగే జెన్యూన్ కూడా వాళ్ళు కొంతమంది వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, మేము ₹1,00,000 పింక్ నోట్లు, అంటే 2,000 రూపాయల నోట్లు ఇస్తాము, మాకు 50% అంటే 500 రూపాయల నోట్లు గ్రీన్ నోట్స్ ₹1,00,000 అంటే 50,000 ఇస్తే మీకు 100 నోట్లు మేము ఇస్తాము. అవి మేము మధ్యలో ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు అది కూడా మారుస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి ప్రజల్ని మోసం చేయడానికి, అలాగే దొంగ నోట్లని చలామణి చేయడానికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు అని వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు పట్టుకోవడం జరిగిందండి. అరెస్టైన నిందితులు హైదరాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. ఈ ముఠా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నకిలీ కరెన్సీ సరఫరా చేసినట్టుగా అనుమానిస్తున్నారు.
పోలీసులు నిందితుల్ని కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ ముఠాకింకా ఎవరితోనైనా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుని విచారణ చేపడతామని తెలిపారు అధికారులు.